మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడలారా, ఈరోజు 29వ తారీఖు నవంబరు నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనము. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో, మీ జీవితముల్లో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చి మిమ్మల్ని అన్ని విషయములు ఆశీర్వాదకరంగా నిలుపునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య తెలియజేస్తున్నటువంటి మాట, తప్పిపోయిన దాన్ని నేను వదిలిపెట్టను, నేను వెతుకుతాను అని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పటి వరకు నీ జీవితంలో అనేక విషయాల్లో నీకు రావలసినటువంటి ఆశీర్వాదం ఆగిపోయిందని నువ్వు కృంగిపోతూ, నువ్వు నీరసించిపోతూ, ఒకవేళ రావలసినటువంటి దీవెన ఆశీర్వాదము వెంటనే రాలేదు, యథార్థంగా జీవిస్తున్నప్పటికీ, యథార్థంగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ, ఎందుకు నేను దీవెనకరంగా లేను, ఇప్పుడు నా జీవితము కొద్దిగానే ఉంటుంది అని కృంగిపోయేటువంటి వ్యక్తివి అయితే, నేటి ఉదయకాలం ముందు యేసయ్య నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ జీవితంలో ఏది తప్పిపోదు. తప్పిపోయిన ప్రతిదాన్ని దేవుడు తిరిగి తీసుకొచ్చి క్రమంలో పెడతాడు. సహోదరి సహోదరులారా, మోషే గారు తన గురించి చెబుతున్నటువంటి మాట, మనిషి ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న వేళ 80 అంటాడు. అదే మోషే గారిని దేవుడు 40 సంవత్సరాలు తన పనిలో ఉపయోగించుకున్నందుకు తన జీవిత కాలాన్ని, తన ఆయుష్కాలాన్ని ఇంకొక 40 పొడిగించి, అంటే 120 సంవత్సరముల వరకు తను జీవించే స్థితి అనుగ్రహించి ఉన్నాడు. సహోదరుడా, ఏది తప్పిపోనివాడు యేసయ్య. అన్నిటినీ దేవుడు నిన్ను క్రమపరుస్తాడు. అబ్రహాం గారిని దేవుణ్ణి పిలిచాడు. పిలిచినటువంటి పిలుపునకు లోబడినటువంటి అబ్రహాం గారి జీవితంలో తన కుమారుణ్ణి ఇవ్వటం ఆలస్యం చేశాడు. అయితే ఆయన ఇచ్చినటువంటి కుమారుడు అనేకులకు నవ్వు తెచ్చే వ్యక్తిగా మిగిలాడు. ప్రియ సహోదరుడా, అలాగనే దైవగంధంలో జకరయ్య అని ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. అక్కడ మీరు గమనించగలిగినట్లయితే కుమారుడు రావటం లేట్ అయింది, కానీ వచ్చినటువంటి కుమారుడు మనందరము యేసయ్య మార్గంలో నడుస్తుంటే ఆయన యేసయ్యకే మార్గం వేసేంత గొప్ప వ్యక్తిగా దేవుడు క్రమపరిచాడు. ప్రియ సహోదరుడా, ఏది నీ జీవితంలో తప్పిపోనివాడు ఆయన. నువ్వు ఏ ప్రార్థనలు అయితే అడిగి ఉన్నావో, ఏ అక్కర్లైతే ఆయనకు అడుగుతూ ఉన్నావో, ఏ ఉద్యోగం కావటం కొరకు నువ్వు మొరపెడుతూ ఉండి ఇప్పటి వరకు ఆ ఉద్యోగాన్ని పొందుకోలేదని నువ్వు నీరసించిపోయా ఉన్నావో, సహోదరుడా, నీ యొక్క వ్యాపారం వృద్ధి అవ్వాలని, నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు రావాలని నువ్వు ఎన్ని ప్రార్థనలు అయితే చేశావో, దానిని దేనిని కూడా తప్పిపోనీకు. అది ఎక్కడైతే మిస్ అయ్యిందో దాన్ని క్రమపరిచి నీ జీవితాన్ని సంతోషపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలుపు కృపాస్థితి దేవుడు నీ జీవితంలో అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చి వారిని సంతోషపరిచి నీ కృపలో వాడుకుని భద్రపరచమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సనందు సదాకాలం తోడైన వెంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆస్వాదించును.